ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో, ఎందుకనేది ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా వినండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఐటీ స్టాక్స్‌ని తీసుకోండనమాట. ఎగ్జాంపుల్ మీరు విప్రో అవ్వచ్చు, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటాయి కదా! వాటిని తీసుకోండనమాట. సో, ఇవి ఏం చేస్తాయి? బయట కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్‌కి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఈ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి బయట కంపెనీస్ ఏం చేస్తాయి? మనీ అనేది పే చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు డీల్ క్లోజ్ అవ్విన వెంటనే వాళ్ళు డైరెక్ట్ మనీ అనేది పే చేస్తారా? చేయరు కదా! సో, కొంత టైమ్ పీరియడ్ అనేది పెడతారనమాట. సో, టైమ్ పీరియడ్ పెట్టడం వల్ల ఏమవుద్ది? సో, కొంచెం ల్యాగ్ అనేది అవుతుందనమాట ఈ అమౌంట్ అనేది. సో, దీనివల్ల మరి కంపెనీస్‌కి ఏమవుద్దంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెంట్ డేట్‌న డాలర్ ప్రైస్ అనేది పెరిగిందనుకుందాం. పెరిగినప్పుడు ఏమవుద్ది? ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మరి టైమ్ పీరియడ్ పెట్టారు కదా! ఇక్కడ. టైమ్ పీరియడ్ పెట్టడం వల్ల కొన్ని డేస్ తర్వాత ఆ టైమ్ పీరియడ్ అనేది క్లోజ్ అవ్వింది. సో, ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసే టయానికి డాలర్ ప్రైస్ అనేది పడిపోయిందనుకుందాం. సో, మరి కంపెనీస్‌కి ఏమవుద్ది? విప్రో, ఇన్ఫోసిస్ ఇటువంటి కంపెనీస్‌కి లాస్ అనేది వస్తుంది కదా! సో, ఈ లాస్‌ని బ్యాలెన్స్ చేయడానికే ఫారెక్స్ ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుందనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కరెంట్ డేట్‌న మీరు డీల్ అయితే క్లోజ్ చేశారనుకుందాం. $1,000,000కి మీరు డీల్ అయితే క్లోజ్ చేశారనుకుందాం. అక్కడ మీరేం చేస్తారంటే $1,000,000ని సెల్ అనేది చేసి కూర్చుంటారనమాట. సో, ఎగ్జాంపుల్ ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఫారెక్స్ ట్రేడింగ్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ నేను ముందు ముందు వీడియోలో ఇంకా సింప్లిఫైగా అర్థమయ్యేలా మీకు చెప్తాననమాట.